హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 8.2 నుండి థర్డ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందాము. సో థర్డ్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఏ గర్ల్ ఆఫ్ హైట్ 90 సెంటీమీటర్స్ ఈజ్ వాకింగ్ అవే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ఏ ల్యాంప్ పోస్ట్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 1.2 మీటర్స్ పర్ సెకండ్. ఒక ల్యాంప్ పోస్ట్ ఉంది అని అనుకున్నాము. ల్యాంప్ పోస్ట్ అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ నాకు తెలియదు, బట్ ఒక టార్చ్ లైట్ లాంటిది అని అనుకుందాం. టార్చ్ లైట్ కాదు, స్ట్రీట్ లైట్ లాంటిదని అనుకుందాము. ఈ స్ట్రీట్ లైట్ నుండి ఈ గర్ల్ ఆఫ్ హైట్, ఒక గర్ల్ యొక్క హైట్ 90 మీటర్స్. ఆ గర్ల్ వాకింగ్ అవే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్. ఈ ల్యాంప్ పోస్ట్ నుండి ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది అంట. ఆ అమ్మాయి యొక్క హైట్ ఎంతంట? 90 మీటర్స్ అని ఇచ్చారు. సో ఆ అమ్మాయి యొక్క హైట్ ఎంత? 90 సెంటీమీటర్స్, మీటర్స్ కాదు. అట్ ఏ స్పీడ్ కూడా మనకి ఇచ్చారు. ఆ అమ్మాయి నడుస్తూ వెళ్తుంది అని ఇచ్చాడు కాబట్టి స్పీడ్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1.2 మీటర్స్ పర్ సెకండ్. 1.2 మీటర్స్ పర్ సెకండ్ అంటే ఒక్క సెకండ్కి 1.2 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక్క సెకండ్కి 1.2 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ద ల్యాంప్ పోస్ట్ ఈజ్ 3.6 మీటర్స్ అబౌవ్ ద గ్రౌండ్. సో మనకి ఇదే కదా గ్రౌండ్. సో ఇది గ్రౌండ్ అనుకుంటే, గ్రౌండ్ మీద అంటే 3.6 మీటర్స్ అబౌవ్ ద గ్రౌండ్ అంటే దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ ద హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ ఈజ్ 3.6 మీటర్స్ అని దాని అర్థం. ఓకేనా? 3.6 మీటర్స్ అని ఇచ్చాడు, ఇక్కడేమో సెంటీమీటర్స్ అని ఇచ్చాడు, ఇక్కడ మళ్ళీ ఇందులో యూనిట్స్ మీటర్స్ కనబడుతున్నాయి. ఇలా మనం మిక్స్డ్గా సెంటీమీటర్స్ మీటర్స్తో ప్రాబ్లమ్స్ చేయకూడదు. ఏదో ఒక యూనిట్లోకి కన్వర్ట్ చేసేసుకోవాలి. నేను ఏం చేస్తానంటే చిన్న యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేస్తాను. సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయడం కూడా ఈజీ అండి. ఏంటంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. మనకి ఫార్ములా అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. ఇప్పుడు 3.6 మీటర్స్ ఉంది. ఓకేనా? అంటే 3.6 మీటర్స్. ఇక్కడ ఎం అని ఉన్న చోట 100 సెంటీమీటర్స్ అని రాసేస్తే మనకి సెంటీమీటర్స్లో కన్వర్ట్ అయిపోద్ది. అంటే 3.6 ఇంటూ 1 అంటే 100 సెంటీమీటర్స్ కదా. సో ఆ 1 ప్లేస్లో 100 సెంటీమీటర్స్ రాసేయండి. సో 3.6 ఇంటూ 100 మీకు మల్టిప్లికేషన్ చేసుకుంటే 360 సెంటీమీటర్స్ అని వస్తుంది. సో దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్. ఓకే, ఇక్కడికి అయిపోయింది మన ఇన్ఫర్మేషను. ఫైండ్ ద లెంత్ ఆఫ్ హెర్ షాడో ఆఫ్టర్ 4 సెకండ్స్ అంట. సో క్వశ్చన్ చూడండి, లెంత్ ఆఫ్ హెర్ షాడో. సో షాడో ఏంటి అంటే ఫస్ట్ ఒక ల్యాంప్ పోస్ట్ ఉంది. ఈ ల్యాంప్ పోస్ట్ నుండి ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. అంటే ఏ స్పీడ్ కానీ 1.2 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్లో ఆ అమ్మాయి ఈ ల్యాంప్ పోస్ట్ యొక్క బేస్ నుండి నడుచుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి యొక్క హైట్ కూడా మనకి మెన్షన్ చేశారు, 90 సెంటీమీటర్స్ అని. ఓకేనా? ఇక్కడ వరకు ఓకే కదా. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ హెర్ షాడో ఆఫ్టర్ 4 సెకండ్స్. అంటే ఒక్క సెకండ్కి 1.2 మీటర్స్ దూరం ట్రావెల్ చేసుకుంటూ వచ్చి అలా 4 సెకండ్స్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఒక చోట ఆగింది అని అనుకుందాం. అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ల్యాంప్ పోస్ట్ ఉంది కదా, అంటే ఇది నథింగ్ బట్ లైట్ ఉంది కదా ఇక్కడ. సో ఈ లైట్ ఉంది కాబట్టి దీని యొక్క షాడో కంపల్సరీగా ఉంటుంది. ఈ షాడో అనేది కంపల్సరీగా ఇలాగే కదండి ఉంటుంది, అంటే ఇలా మనకి గ్రౌండ్ మీద వస్తుంది కదా. ఇప్పుడు దీని యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనండి, అర్థమైందా? ఇప్పుడు దీన్ని కొంచెం అందంగా ట్రయాంగిల్స్ ఫామ్గా వేసుకుంటే కనుక, సో చూడండి, దిస్ ఈజ్ ద ల్యాంప్ పోస్ట్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 360 సెంటీమీటర్స్ అండ్ ఇది బేస్. ఈ బేస్ నుండి అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. ఓకేనా? నడుచుకుంటూ వచ్చి ఒక చోట ఆగింది అని అనుకున్నాం కదా. సో అంటే యాక్చువల్గా అమ్మాయి యొక్క హైట్ ఇది 90 సెంటీమీటర్స్ అని. ఓకేనా? ఇప్పుడు ఇదేంటి? ఈసీ అనేది లెంత్ ఆఫ్ హెర్ షాడో. ఓకేనా? సో నేను నార్మల్గా ఒక ట్రయాంగిల్ ఫామ్గా కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా డ్రా చేసుకున్నాను. సరే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాసాను చూడండి. ఏబీ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ 3.6 మీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 360 సెంటీమీటర్స్. నేను ఎలా మార్చానో ఆల్రెడీ చూపించాను. ఇది చాలా ఇంపార్టెంట్. స్పీడ్ ఆఫ్ ద గర్ల్ ఈజ్ ఈక్వల్ టు 1.2 మీటర్స్ పర్ సెకండ్. ఒక్క సెకండ్కి 1.2 మీటర్స్ ట్రావెల్ చేస్తుందంట. అయితే మనకి ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 4 సెకండ్స్ ఎంతో తెలియాలి. ఎందుకు 4 సెకండ్స్ తెలియాలి అంటే ఆ అమ్మాయి 4 సెకండ్స్లో ఎంత దూరం ట్రావెల్ చేసిందో తెలిస్తే అక్కడ నుండి షాడో యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమని. అర్థమైందండి? ఇప్పుడు ఫర్ సపోజ్ డయాగ్రమెటిక్గా ఆ అమ్మాయి 4 సెకండ్స్లో ఇంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడ ఉంది అని అనుకుంటే, ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క షాడో యొక్క హైట్, అదే షాడో యొక్క లెంత్ ఇదే కదా, దీన్ని కనిపెట్టాలి. అంటే మనకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆ అమ్మాయి 4 సెకండ్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందన్నది తెలియాలి.
సో మాకు ఇక్కడ ఫార్ములా కూడా అవసరం లేదని డైరెక్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పొచ్చు. ఇలా చూడండి, ఇక్కడ మనకి స్పీడ్ ఎంత ఇచ్చారు, 1.2 మీటర్ పర్ సెకండ్. అంటే ఏంటి, ఒక్క సెకండ్కి ఆ అమ్మాయి 1.2 మీటర్స్ ట్రావెల్ చేస్తుందంట. మనకి ఇక్కడ ఎన్ని సెకండ్స్ కావాలి, 4 సెకండ్స్. అంటే సింపుల్గా, చాలా సింపుల్గా 4తో ఇంటూ చేసేయండి రెండు పక్కల. అప్పుడు ఏమవుతుందంటే మనకి 4 × 1 సెకండ్ అంటే 4 సెకండ్స్ గివ్స్ 4 × 1.2. 4 2s are 8, 0.2, 4 1s are 4, 4.8 మీటర్స్తో ఆమె ట్రావెల్ చేస్తుంది. ఎంత, 4 సెకండ్స్. చూసారా, మనకి ఫార్ములాస్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు కొన్ని దగ్గర. సో మరి దీన్ని సెంటీమీటర్స్లోకి మార్చేద్దాం. ఇందాకే చెప్పాను 1 m ఉంటే దాని ప్లేస్లో 100 సెంటీమీటర్స్ అని రాసేసుకోండి. సో 4.8 × 100 సెంటీమీటర్స్ దట్ గివ్స్ 480 సెంటీమీటర్స్. అంటే ఆ అమ్మాయి 4 సెకండ్స్లో 480 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ఇక్కడ నుండి 4 సెకండ్స్లో 480 సెంటీమీటర్స్ డిస్టెన్స్ని ఈ విధంగా నేను వేసుకున్నాను. ఇప్పుడు అమ్మాయి ఇక్కడ ఉంది, ఈ అమ్మాయి యొక్క షాడో ఇది మాట ఈసీ, దాని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, షాడో యొక్క లెంత్. సో సిడి ఈజ్ ద హైట్ ఆఫ్ ద గర్ల్, నేను ఆల్రెడీ ఇస్తాను. సో ఇక్కడ ఇచ్చేసారు కదా 90 సెంటీమీటర్స్ అని. నెక్స్ట్ ఈసీ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4.8 మీటర్స్ ఫ్రమ్ ద ల్యాంప్. అంటే 4.8 మీటర్స్ 480 సెంటీమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఆ అమ్మాయి యొక్క షాడో యొక్క లెంత్ ఈసీ అని అంటున్నారు. ఓకేనా, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకి 2 ట్రయాంగిల్స్ కనబడుతున్నాయండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ యాంగిల్ సి అంతైతే ఉంటుంది, యాంగిల్ బి కూడా అంతే ఉంటుంది. ఎందుకు, ఇది గ్రౌండ్కి స్ట్రైట్ రేట్ పెర్పెండిక్యులర్గానే ఉంటుంది, అమ్మాయి నుంచినప్పుడు కూడా పెర్పెండిక్యులర్ పొజిషన్లోనే ఉంటుంది. కాబట్టి ఈ రెండు 90 డిగ్రీస్. ఓకేనా, నెక్స్ట్ ఈ యాంగిల్ అండ్ ఈ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎలాగా, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆ రెండు కూడా. కరస్పాండింగ్ యాంగిల్స్ అని నువ్వెలా చెప్తున్నావు అంటే కనుక ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో డి అండ్ డి అండ్ దిస్ ఈజ్ ఏ. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు ప్యారల్ లైన్సే కదా, ఫస్ట్లీ ప్యారల్ లైన్స్. ఎలా చెప్తున్నావు ప్యారల్ లైన్స్ అని, ఇప్పుడు నార్మల్గా ఆలోచించండి, ఇక్కడ ఒక ట్రీ స్ట్రైట్గా ఉంది, మనం ఈ పక్కన ఒక స్ట్రైట్గా నుంచున్నాము. సో రెండు ఇదే పొజిషన్లో ఉంటాయి, ఒకే డైరెక్షన్లో ఉంటాయి, అవునా. సో దట్ ఆర్ ప్యారల్ కండిషన్, దట్ ఈస్ ప్యారల్ కండిషన్. సో ఇప్పుడు ప్యారల్ కండిషన్కి ఒక లైన్ మనం ఎలా డ్రా చేస్తాం అంటే ఈ విధంగా. ఓకేనా, ఏ అది చెప్పేస్తున్నాను అంటే కొంచెం డయాగ్రామ్ సరిగ్గా రావడం కోసం. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాను అనుకోండి, నేను ఈ విధంగా రెండు ప్యారల్ లైన్స్ని ఒక లైను 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. సో దిస్ లైన్ ఈస్ కాల్డ్ యాజ్ ద ట్రాన్స్వర్సల్. సో ఈ కండిషన్లో మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ పొజిషన్లో ఉన్న యాంగిల్స్. సేమ్ పొజిషన్లో ఉన్న యాంగిల్స్ అంటే మనం ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటాం, డి ఇక్కడ, ఏ ఇక్కడ కదా. ఈ రెండు ఈక్వల్గా చెప్పాను, ఎందుకంటే ఈ యాంగిల్స్ ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఎలా చెప్తున్నావు, కరస్పాండింగ్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ పొజిషన్లో ఉన్న యాంగిల్స్. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రైట్ లైన్కి ఈ లైన్కి కింద ఉంది అండ్ ట్రాన్స్వర్సల్కి రైట్ సైడ్ ఉంది, అంటే ఇలా చూసుకుంటే కనుక. అండ్ ఇక్కడ చూసుకున్న ఈ లైన్కి కింద ఉంది ఆ యాంగిల్, ట్రాన్స్వర్సల్కి రైట్ సైడ్ ఉంది. సో సేమ్ పొజిషన్లో ఉన్నాయి ఈ రెండు యాంగిల్స్ కూడా, అందుకని ఆ రెండింటిని కరస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్పి ఆ రెండింటిని ఈక్వల్ చేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు నోట్ చేసుకోండి, దీన్ని రఫ్ చేసి మిగిలిన పార్ట్ చెప్పేస్తా. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులో 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయండి. ఇది ఒక చిన్న ట్రయాంగిల్ అండ్ కంప్లీట్లీ ఇది ఒక పెద్ద ట్రయాంగిల్. సో చిన్న ట్రయాంగిల్ వచ్చేసరికి డిఈసి, ఇది చిన్నది, అండ్ పెద్ద ట్రయాంగిల్ వచ్చేసరికి ఏఈబి. ఓకేనా, మెజర్మెంట్స్ కూడా చిన్నదానికి సంబంధించి వేసాను అండ్ పెద్దదానికి టోటల్ సారీ ఒక చిన్న మిస్టేక్. టోటల్ అంటే ఈ మొత్తం కదండి, ఈబి అంటే ఏమొస్తుంది మనకి 480, ఇక్కడ నుండి ఇక్కడికేమో 480, ఇక్కడ నుండి ఏమో ఇక్కడికి ఎక్స్, అంటే టోటల్ అన్నాం కాబట్టి 480 ప్లస్ ఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్, సరే. సో 480 ప్లస్ ఎక్స్. ఓకే, సో నా ఇక్కడ 2 ట్రయాంగిల్స్ నేను కన్సిడర్ చేశాను, ఏబిఈ అండ్ ఈసిడి. సో చిన్న ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్. డయాగ్రామ్ నుండి యాంగిల్ బిఈ యాంగిల్ సి ఈక్వల్ 90 డిగ్రీస్ అండ్ ఈ రెండు కూడా ఈక్వల్ అని చెప్పాను, కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఏదైనా 2 ట్రయాంగిల్స్లో మనం 2 యాంగిల్స్ ఈక్వల్ అని చూపించగలిగితే ఆ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ప్రూవ్ చేయొచ్చు బై యూజింగ్ యాంగిల్ క్రైటీరియన్. సో ఇక్కడ ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని చూపించాం కదా, ఈ ట్రయాంగిల్లోని కూడా ఈ ఒక యాంగిల్ ఈక్వల్ అండ్ ఇంకొకటి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్. సో మనం టోటల్ 2 ట్రయాంగిల్స్లోని ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అని చూపించేసాం కాబట్టి ఆ 2 ట్రయాంగిల్స్
సిమిలర్ ట్రయాంగిల్స్ అనగానే మనకి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి కంపల్సరీగా సేమ్ రేషియోలో ఉంటాయి. సో కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏంటి, డిఈ బై ఏఈ ఈక్వల్ టు ఈసీ బై ఈబి ఈక్వల్ టు సిడి బై డిఏ. బట్ మనకి ఇది అవసరం లేదు, ఎందుకంటే ఇదంటే డిఈ బై ఏ అంటే ఇది మాట, ఇది. సో ఇది అవసరం లేదు కదా, మనం కనిపెట్టాల్సింది ఎక్స్. కాబట్టి ఈ పార్ట్ని కన్సిడర్ చేసుకోండి. ఈసీ బై ఈబి ఈక్వల్ టు సిడి బై బిఏ. ఈసీ అంటే ఎంతండి మనకి ఎక్స్. నెక్స్ట్ ఈబి అంటే టోటల్, ఈబి అంటే టోటల్ అంటే 480 ప్లస్ ఎక్స్ దట్ ఈక్వల్ టు సిడి అంటే ఇదిగో 90 బై బిఏ అంటే 360. సో ఇక్కడ 0 క్యాన్సిల్. 9/36 అంటే 1/4. నెక్స్ట్ ఎక్స్ బై 480 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4 వస్తుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. ఎక్స్ ఇంటూ 4x ఈజ్ ఈక్వల్ టు 480 ప్లస్ ఎక్స్ ఇంటూ 1, 480 ప్లస్ ఎక్స్. సో ఎక్స్ ఇట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే 4x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 480. దట్ ఇంప్లైస్ 4x మైనస్ ఎక్స్ అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 480. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 480/3. ఓకేనా. 480/3 అంటే ఎంతండి, నియర్లీ 16 టైమ్స్ క్యాన్సిల్. సో 160. Therefore x ఈజ్ ఈక్వల్ టు 160 సెంటీమీటర్స్. మనం అన్ని సెంటీమీటర్స్లోకే మార్చేస్తాం. ఓకేనా. సో మరి ఇలా ఉంచేసినా పర్వాలేదు, మీటర్స్లోకి మార్చినా పర్వాలేదు. సో మీటర్స్లోకి మార్చాలి అంటే ఇందాక చెప్పాను కదండి, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అని చెప్పాను. అంటే ఎం ఉన్న చోట 100 సెంటీమీటర్స్ కాయండి. ఇప్పుడు 100 సెంటీమీటర్స్ అంటే 100 ఇంటూ సెంటీమీటర్, అంటే మ్యాథమెటికల్గా తీసుకుంటే 100 సెంటీమీటర్స్ అంటే 100 ఇంటూ సెంటీమీటర్స్ కదా. సో ఈ 100ని లేదంటే బోత్ సైడ్స్ 100తో డివైడ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుంది, m/100 ఈజ్ ఈక్వల్ టు 100/100 సెంటీమీటర్స్. సో ఇక్కడ 100 క్యాన్సిల్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1/100 మీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్స్. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 ఇంటూ మీటర్స్. అర్థమైందండి. సో ఇప్పుడు అందుకనే మనం సెంటీమీటర్లో ఇచ్చిన దాన్ని మీటర్లోకి మార్చాలంటే 100తో డివైడ్ చేస్తాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 160 సెంటీమీటర్స్. కనబడితే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 1/100 ఇంటూ మీటర్స్. అంతే, మీటర్స్లో కన్వర్ట్ అయిపోయింది. అర్థమైందండి. అంటే మీటర్స్లో ఉన్నదాన్ని సెంటీమీటర్స్లోకి మార్చాలి అంటే 100తో ఇంటూ చేస్తాం. సెంటీమీటర్స్లో ఉన్నదాన్ని మీటర్స్లోకి మార్చాలంటే 100తో డివైడ్ చేస్తాం. ఎందుకంటే ఈ విధంగా. సో 0 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒక్క నిమిషము. ఓకే. సో 0 క్యాన్సిల్ అండ్ ఇంకేం మిగులుతుందండి, 116/10 మీటర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 మీటర్స్. ఓకేనా. లేదంటే నార్మల్గా డివిజన్ చేసేసుకోండి అంతే. సో 10, 16, 10 1s 10, రిమైండర్ 6, 0.0, 10 6s 60. ఓకేనా, 1.6 మీటర్స్. సో దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ద గర్ల్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. యాక్చువల్గా నేను నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇందులో చెప్దామని అనుకున్నాను, బట్ ఇది కొంచెం లేట్ అయింది. అండ్ నెక్స్ట్ కూడా కొంచెం లెంతీ ప్రాబ్లం. సో అది నేను నెక్స్ట్ వీడియోగా చెప్తానండి. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ యూట్యూబ్లోనే కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి పేజ్ ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. అందులో కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన ట్రిక్స్, షార్ట్ కట్స్, చిన్న కాన్సెప్ట్స్, చిన్న సింప్లిఫికేషన్స్ ఉంటాయి. సో అది కూడా చూడండి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి.